హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంప్లీటర్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం టెస్ట్ 2 అండి. సో సిరీస్లో సెకండ్ సిరీస్ ఇంగ్లీష్ మెథడాలజీ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మెథడాలజీ మనకి రెండిట్లో ఉంది కాబట్టి సో 2 ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈరోజు కొటేషన్ చూసుకుందామండి. ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా సంతోషంతో లేదా చిరునవ్వుతో ఎదుర్కొనగలవారే గొప్పవారు మాట. ఎంత పెద్ద మన కష్టం వచ్చినా కానీ ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవాలండి, అప్పుడు చాలా సులువుగా తొలగిపోతుంది. సో ఈ కొటేషన్ చెప్పిన వారు స్వామి వివేకానంద మాట. ఓకేనా అండి? సో మనకి ఇప్పుడు ఎంత బరువుగా అనిపించినా కానీ ఆ సక్సెస్ రాగానే మనకి అదంతా మాయమైపోతుందండి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందామండి. మెథడాలజీలో హూ రిమార్క్డ్ ఇంగ్లీష్ యాజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని విండో ఆన్ ద వరల్డ్ అనిగా పేర్కొన్నది ఎవరు? ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. జీబీ షా, ఎంకే మీన్స్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. ఏమని చెప్పారని అంటే ఇంగ్లీష్ విండో ఆన్ ద వరల్డ్ అని చెప్పారు. అంటే మొత్తం ప్రపంచం చూడడానికి మనకి ఇంగ్లీష్ అనేది ఒక విండో మాట. సో మనం ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడైనా మన లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్ అయినా మదర్ టంగ్ అయినా మనకి యూస్ఫుల్ అవ్వదండి. ఇంగ్లీష్ వల్లే మనం డిఫరెంట్ కంట్రీస్లో అయినా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాము. సో అది ఒక కిటికీ లాంటిది మనం ప్రపంచం చూడడానికి అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. నెక్స్ట్ ఈఎల్టీ స్టాండ్స్ ఫర్, ఇది ఒక అబ్రివేషన్ అండి. ఈఎల్టీ అంటే ఏమిటి? ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ మాట. సో ఈఎల్టీ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఓకేనండి, మీ గుర్తుంచుకోండి అబ్రివేషన్స్. నెక్స్ట్ ఇది నేను మీకు ఫస్ట్ యూనిట్కి సంబంధించింది చెప్తున్నానండి. సో నెక్స్ట్ ద కొటారి కమిషన్ రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్. ఏ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ని కొటారి కమిషన్ చెప్పింది? లింక్ లాంగ్వేజా, లైబ్రరీ లాంగ్వేజా, లిటరరీ లాంగ్వేజా, లేక అన్నీ? అంటే లైబ్రరీ లాంగ్వేజ్ అండి. సో కొటారి కమిషన్ ఏమన్నదంటే మనము నేటివ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని చేసుకోలేము కాబట్టి అట్లీస్ట్ లైబ్రరీ లాంగ్వేజ్గా అయినా మనం ఇంగ్లీష్ని వాడాలి అని కొటారి కమిషన్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ హూ సెడ్ దట్ టీచింగ్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఆల్ లెర్నింగ్. ఎవరు మన బోధన అంటే టీచింగ్ చేయడం అనేది మొత్తం మనం నేర్చుకునే ప్రాసెస్ ఉంటుంది కదండి, దానికి ఒక చివరాకుర ఎండింగ్ అని చెప్పింది ఎవరు అని ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే జీన్ పియాజే, సర్ ఫిలిప్ సిడ్నీ, నెక్స్ట్ హార్నర్ అండ్ కర్షన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ సర్ ఫిలిప్ సిడ్నీ గారు టీచింగ్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది స్టేట్మెంట్. ఓకేనండి. నెక్స్ట్ హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ వర్ రికగ్నైజ్డ్ బై యుఎన్ఓ. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ని రికమెండ్ చేసింది అంటే అది వచ్చేసరికి మొత్తం 6 లాంగ్వేజెస్ అండి. టోటల్ 6 లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, న్యాచురల్ ప్రాసెస్ అని ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి కాన్షియస్ ప్రాసెస్ మాట లాంగ్వేజ్ లెర్నింగ్. అదే లాంగ్వేజ్ యాక్విజిషన్ వచ్చేసరికి అయితే మనకి సబ్ కాన్షియస్ కింద వస్తుంది. తర్వాత హూ అడ్వొకేటెడ్ ద అవుట్పుట్ హైపోథసిస్. అవుట్పుట్ హైపోథసిస్ అనేదాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఎల్లిస్, స్పాడా, స్వైన్ అండ్ గర్షన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, స్వెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రిఫర్స్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఏ టీచింగ్ని ప్రిఫర్ చేస్తుంది? ఇండక్టివ్ టీచింగ్, పర్సనల్ టీచింగ్, డిడక్టివ్ టీచింగ్ అండ్ న్యాచురల్ టీచింగ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి డిడక్టివ్ టీచింగ్ని లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రిఫర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్. వుడ్స్ డిస్పాచ్ అనేది ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు? 1821, 1835, 1854, 1902. ఈ కమిషన్స్ ఇట్లాంటివి వచ్చేసరికి ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఏ యాక్ట్, ఎన్పిఈ ఇవన్నీ మనకి విద్యా దృక్పథాల్లో అయినా కానీ మనకి చైల్డ్ డెవలప్మెంట్లో కూడా సిడిపిలో కూడా ఒక సెషన్లో ఒకసారి ఇవ్వచ్చు. అండ్ మనకి ఈ వీటిల్లో అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఒకసారి నేర్చుకుంటే ఒక 2-3 వాటిల్లో కూడా
మనకి రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసరికి 1854 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, ఎవరి చేత ఇంట్రడ్యూస్ చేయబడింది? వుడ్ మెకాలే, సాడ్లర్, లార్డ్ కర్జన్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 మెకాలే. మెకాలే వచ్చిన తర్వాతే ఇండియాలోకి ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. మెకాలే మినిట్ తెలుసు కదండి, 1835 మాట. అది కూడా గుర్తుపెట్టుకుని, అది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, విచ్ కమిటీ రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్ ద సెకండ్ లాంగ్వేజ్? ఇక్కడ మీరు కమిటీ గుర్తుపెట్టుకోండి. కమిటీ అనే స్పెల్లింగ్ ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ కూడా అడగొచ్చండి మనకి. కరెక్ట్ స్పెల్లింగ్ ఏది, రాంగ్ స్పెల్లింగ్ ఏది అనేది కూడా అడుగుతారు కదండి. సో ఇక్కడ మనం కమిషన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. MMS, రికమెండెడ్లో M వస్తుందండి. ఓకేనా? ఇక్కడ కమిటీలో MT వస్తుంది, EE కూడా వస్తుంది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కొద్దిగా వర్డ్స్ మనకి కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఏ కమిటీ సిఫారసు చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. చూసుకుందాం. ఇక్కడ కుంజ్రూ కమిటీ, వుడ్స్ డిస్పాచ్, సాడ్లర్ కమిషన్, యూనివర్సిటీ కమిషన్. ఓకేనా? మనం ఏం చేస్తాం, ఒకవేళ మనకి ఆన్సర్ కనుక తెలియకపోతే ఈ ఆప్షన్స్ ఏదైనా తెలిసిన ఆప్షన్ ఉండేస్తే పెట్టేస్తాం కదండి. అట్లా కాదు. ఒకవేళ కనుక చాలామంది ఏం చేస్తారంటే కోటారీ కమిషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది అంటే ఏమనుకుంటారు, కోటారీ కమిషనే కదా మనకి ఇంగ్లీష్ గురించి చెప్పింది లైబ్రరీ లాంగ్వేజ్గా, ఇది కూడా అదే చెప్పిందండి. కోటారీ కమిషన్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ద కుంజ్రూ కమిటీ 1959లో ఇది ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా అయినా యూజ్ చేయాలి అని ప్రతిపాదించడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్, ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాస్ ప్రపోజ్డ్ బై. 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎవరు ప్రపోజ్ చేశారనేది. ఓకేనండి? ఆప్షన్స్ చూసుకుందాం. కేబ్, CABE, CIEFL, నెక్స్ట్ CIET సైట్, నెక్స్ట్ NP 1968. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కేబ్ అయితే సిఫారసు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం KB యొక్క ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. KB యొక్క ఫుల్ ఫామ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేప్ అంటారు. నెక్స్ట్, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఈజ్ ప్రపోజ్డ్ ఇన్ ఇయర్. సరే, 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే అయింది. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1956లో అయితే 3 లాంగ్వేజ్ ఫార్ములా ప్రపోజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది వచ్చేసరికి మనకి ఈ రోజుటి యొక్క ఇంగ్లీష్ మెథడాలజీ క్వశ్చన్స్. మై కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే టెట్ అండ్ డిఎస్సికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.